హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ చందు, మీ క్రియంటెక్ 0508 యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మీరు తమిళ చూసారు కదా, మనకైతే చాలామంది సబ్స్క్రైబర్స్ అయితే మనకు టీజీపీఎస్సీ తెలంగాణ టీజీపీఎస్సీ ఓటీఆర్ కొత్త రిజిస్ట్రేషన్ అండ్ అప్డేట్ అంటే ఎడిట్ చేస్తున్నారు కదా. సో దాని మీద కొన్ని సమస్యలు సందేహాలు వస్తూ ఉన్నాయి. మనకు మెసేజ్ రూపంలో కామెంట్ చేస్తూ ఉన్నారు. అన్నిటికీ మనము అక్కడ మెసేజ్కి రిప్లై ఇవ్వలేకపోతున్నాం. సో కొన్ని వాళ్ళ క్వశ్చన్స్ అయితే తీసుకొని నేను వీడియో అయితే చేస్తున్నా, వాటికి కొన్ని సమాధానాలు ఇస్తున్నా. పదే పదే వాటిని మన క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. సో ఒకసారి వీడియోస్ సరిపోతాయి కదా, ఇక వాళ్ళు చూసుకుంటారు. ఎప్పటికీ క్వశ్చన్ చేయడం అనేది దానికి సంబంధించి ఒక వీడియో అయితే చేస్తున్నాను. సో తప్పకుండా ఇది చూడండి. మరి ఎవరికైతే ఈ యొక్క క్వశ్చన్లకు సమాధానాలు కావాలో, డౌట్స్ అడుగుతూ ఉన్నారు కాబట్టి ఇది చూడండి. సో కొత్త వ్యూవర్స్ ఎవరైనా ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు చూస్తున్నారా, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి. సో చూసుకుంటే మనకు ఫస్ట్ మన సబ్స్క్రైబర్ అడుగుతున్నారు. సో చూడొచ్చు, మనకు తన పేరు అయితే నేను పేరు మెన్షన్ చేయకుండా పర్లేదు, నేను వాళ్ళ యొక్క స్క్రీన్ షాట్ కూడా మెన్షన్ చేస్తూ ఉంటాను, ఇక్కడ చూసుకోవచ్చు. సో అతని క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ మనకు పాత వాళ్ళు ఓన్లీ ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేస్తే సరిపోతుంది అన్నారు కదా, సర్టిఫికేట్స్ అప్లోడ్ అంటే కానీ పని నౌకరీ వేస్ట్ అప్పుడు అప్లోడ్ చేస్తాం కదా. అంటే కొత్త వాళ్ళకు అంటే పాత వాళ్ళు ఓన్లీ ఎడిట్ అంటే ఫోటో సిగ్నేచర్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది కదా, ఇప్పుడు సర్టిఫికేట్స్ అన్ని అప్లోడ్ చేయడం ఎందుకు, మనం జాబ్ వచ్చిన తర్వాత అప్పుడు అప్లోడ్ చేయొచ్చు కదా అని అంటున్నాడు. ఇప్పుడు ఎందుకు అంత టైం వేస్ట్ అని మన సబ్స్క్రైబర్ అడుగుతున్నారు. కాదండి, ఇక్కడ ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి అప్డేట్ ప్రకారం ఏంటంటే, ప్రతి ఒక్క కొత్త రిజిస్ట్రేషన్ చేసే వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ తప్పనిసరిగా మీ యొక్క డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేయాల్సిందే. స్టడీ సర్టిఫికేట్స్ కావచ్చు, క్యాస్ట్ సర్టిఫికేట్లు, కమ్యూనిటీకి సంబంధించినవి కావచ్చు, మీకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ఏదైనా కానీ తప్పకుండా అప్లోడ్ చేయాలి. పక్కా అప్లోడ్ చేయబోతే మీ యొక్క ఎడిట్ ఓటీఆర్ కూడా కంప్లీట్ కాదు. సో మీరు అప్కమింగ్ వచ్చేటువంటి జాబ్స్ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసినప్పుడు ఆ రిజర్వేషన్ అనేది వర్తిస్తుంది. నాకు వచ్చిన తర్వాత నేను వెరిఫికేషన్లో షోయింగ్ చేస్తా అంటే కుదరదు. ఫస్ట్ అప్లోడ్ చేయాల్సిందే 100%గా. చేయకపోతే మీకే ప్రాబ్లం అవుతుంది. సో 100% చూసుకొని మీ యొక్క కొత్త ఫోటో అండ్ సిగ్నేచర్, అదేవిధంగా డాక్యుమెంట్స్, ఇంతకుముందు సర్టిఫికేట్స్ ఏమైనా అప్లోడ్ చేయకపోతే అవి కూడా తప్పకుండా అప్లోడ్ అయితే చేయండి, ప్రతి ఒక్కరు కూడా. సో అస్సలు వదిలేయద్దు, ఓకేనా. అందరు గుర్తుపెట్టుకోండి, డాక్యుమెంట్స్ అనేది తప్పకుండా అప్లోడ్ చేయాల్సిందే అందరూ. నేను జాబ్ వచ్చినాక అప్పుడు వెరిఫికేషన్ టైంలో అప్లోడ్ చేసుకుంటా, ఎడిట్ ఆప్షన్ ఇస్తారు కదా అంటే కుదరదు. బిఫోరే మీరు అప్లోడ్ చేసి పెట్టాల్సింది, ఓకేనా. గుర్తుపెట్టుకోండి. ఎగ్జాప్షన్ ఒకటి ఏంటంటే, నాన్ క్రిమిలేయర్ అండ్ ఇంటర్డేస్ ఉంటాయి కదా, అవి ఇయర్లీ చేంజ్ అవుతూ ఉంటాయి కాబట్టి అదొక్కటి మేబీ ఎడిట్ ఆప్షన్ అడగవచ్చు, లేదంటే వెరిఫికేషన్ టైంలో తీసుకురమ్మనొచ్చు. మిగతా మాత్రం 100%గా ఇప్పుడే అప్లోడ్ చేసి పెట్టాల్సిందే, అదొకటి గుర్తుపెట్టుకోండి. సో మన సబ్స్క్రైబర్స్కి అది మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్. సో నెక్స్ట్ చూసుకుంటే మనకు వేరే సబ్స్క్రైబర్ కూడా అడుగుతున్నారు, శ్వేత గారు. వాళ్ళు వచ్చేసి మనకి ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉన్నా కానీ ఎన్సిఎల్ సర్టిఫికేట్ కూడా అవసరమా చెప్పండి సార్ అని అడుగుతున్నారు. సో గుర్తుపెట్టుకోండి, క్యాస్ట్ కమ్యూనిటీకి సంబంధించింది. అందులో బీసీలో చూసుకుంటే మనకు బీసీఏ, బిడిసిఈ దాకా ఉంటాయి, మన గ్రూప్స్ ఉంటాయి అనమాట. ఇందులో చూసుకుంటే మీరు బీసీలో ఏలో ఉన్నారు. బట్ ఇక్కడ ఏంటంటే మనకు జాబ్ పర్పస్లో వచ్చినప్పుడు ఈ ఎన్సిఎల్ సర్టిఫికేట్ అనేది, నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే బీసీఏ కమ్యూనిటీలో మీరు ఇద్దరు ఎవరైనా పోటీ పడ్డారనుకోండి, ఆ బీసీఏలోనే అతని కనుక ఎన్సీఎల్ లేదనుకోండి, నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ లేదనుకోండి, ఆ రిజర్వేషన్లో మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది, అతనికి ఉండదు. బీసీఏలో ఇద్దరు కనుక మీకు ఎన్సీఎల్ లేకపోతే మీకు ఇద్దరు పోటీ వేరే చూస్తారు. ఒకవేళ మీకు ఎన్సీఎల్ కనుక ఇప్పుడు అప్లోడ్ చేసి ఉంటే, అంటే మీకు వస్తే అప్లోడ్ చేసి ఉంటే రిజర్వేషన్ పరంగా అనేది మీకు వర్తిస్తుంది కాబట్టి 100% బీసీ కమ్యూనిటీగా అప్లోడ్ చేయాలి, అదేవిధంగా ఎన్సీఎల్ కూడా అప్లోడ్ చేయాలి. ఎందుకంటే మీరు ఈ టైంకి అప్లోడ్ చేసి పెడితేనే కదా నోటిఫికేషన్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చాయనుకోండి, మీరు అప్లికేషన్ చేసేటప్పుడు అందులో ఎన్సీఎల్ మెన్షన్ అవుతుంది అనమాట. మీరు అప్పుడు ఆ రిజర్వేషన్కి మీరు ఎలిజిబుల్ అవుతారు. ఇన్ కేసు మీకు ఫర్దర్గా జాబ్ వచ్చినప్పుడు ఎవరు పోటీ పడ్డా కానీ మీకు ఎన్సీఎల్ ఉంటుంది. సో తర్వాత నేను వెరిఫికేషన్లో నేను తీసుకొచ్చి చూపిస్తా అంటే కుదరదు. 100%గా ఇప్పుడు ఉంటే అప్లోడ్ చేసేయండి, లేకపోతే తీసుకోండి, కొత్తది వస్తుంది. సో మీకు రిజర్వేషన్ పరంగా ఉపయోగపడుతుంది ఉద్యోగ సమయంలో, ఓకేనా. సో తప్పకుండా బీసీ క్యాస్ట్ అనేది మీ యొక్క కమ్యూనిటీని చూపెడుతుంది. అందులో రిజర్వేషన్ పరంగా చూసుకుంటే ఎన్సీఎల్ అనేది మీకు రిజర్వేషన్కి ఉపయోగపడుతుంది 100%గా. సో తప్పకుండా తీసి అది కూడా అప్లోడ్ చేయాల్సిందే. సో మస్ట్ అండ్ షుడ్, ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే మరొకటి మనకు అడుగుతున్నారు ఇక్కడ మన సబ్స్క్రైబర్. ఇది క్వశ్చన్ ఏంటంటే, ఇతనిది రెసిడెంట్ సర్టిఫికేట్ ఓల్డ్ది ఓకేనా. సో ఈ క్వశ్చన్ ఏంటంటే నాకు అర్థం కాలేదు. రెసిడెన్స్ సర్టిఫికేట్ ఓల్డ్ది ఓకేనా అని అడుగుతున్నారు. రెసిడెన్స్ అనేది మీకు ఇక్కడ ఏం అడగట్లేదు. ప్రజెంట్ దేని పర్పస్లో అడుగుతున్నారంటే, కొందరికి ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ ఇట్లా చదివిన స్కూల్స్ ఏమైనా లేకపోతే అప్పట్లో, ఇప్పుడు అవి స్కూల్స్ లేకపోతే ఆ లొకేషన్లో చదివినటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఆ యొక్క స్టడీ సర్టిఫికేట్కి బదులు ఆ రెసిడెన్సీ ప్రూఫ్ అనేది తీసుకొచ్చి అప్లోడ్ చేస్తూ ఉంటారు. అంటే ఈ టైంలో నీ యొక్క విలేజ్లో చదువుకున్నాను అని చెప్పేసి ఆ ప్రూఫ్ కింద రెసిడెన్సీని అయితే ఇక్కడ
అప్లోడ్ చేస్తున్నారు. సో మీ క్వశ్చన్ అనేది క్లారిటీగా అడగలేదు, బట్ నేనైతే దానికి క్లియరెన్స్ అది ఇదే చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. లోకల్ అనేది స్టడీ బేస్ మీద ఉంటుంది, రెసిడెన్సీ సర్టిఫికేట్ మీద అయితే బేస్ మీద అయితే మీకు లోకల్ అనేది రాదు, అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ మరొక మనకు సబ్స్క్రైబర్ అడుగుతున్నారు. వాళ్ళ నేమ్ వచ్చేసి మనకు పేరు ఏదో ఉంది. సో వాళ్ళు చూసుకుంటే ఇక్కడ మనకు NCL 2022 ఉంది, సరిపోతుందా? సో వీళ్ళకు నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ అనేది 2022 ఉందంట, అది సరిపోతుందా అని అడుగుతున్నారు. సో చూసుకోండి, NCL అంటే నాన్ క్రిమినల్ సర్టిఫికేట్, ఇది ఓన్లీ 1 ఫైనాన్షియల్ ఇయర్ మాత్రమే ఇది సరిపోతుంది, గుర్తుపెట్టుకోండి. ఫర్దర్ ఏప్రిల్ టు మార్చ్ వరకే ఇది సరిపోతుంది. ఏ ఇయర్ అయినా సరే, ఇప్పుడు 2024 ఏప్రిల్లో తీస్తే 25th మార్చ్ వరకు ఎండింగ్ అయిపోతుంది, మార్చ్ ఏప్రిల్లో తీస్తే 26 మార్చ్ వరకు ఎండ్ అయిపోతుంది. సో ఎవ్రీ ఇయర్ తీయాల్సిందే కాబట్టి తప్పకుండా కొత్త తీసుకోవడానికి ప్లాన్ చేయండి, తీసి అప్లోడ్ చేయండి. 1 మంత్ ఉంది కదా, మళ్ళీ ఎక్స్పైర్ అయిపోతుందా అనుకుంటారు, కాదు, 100% చేయండి, కొత్త తీసుకొని అప్లోడ్ చేయండి, పర్లేదు. నెక్స్ట్ మళ్ళీ మీకు ఉద్యోగ పర్పస్లో ఎప్పుడైనా టైం వస్తుంది కాబట్టి అప్పటి వరకు మళ్ళీ వెరిఫికేషన్ టైం వరకు కొత్త మళ్ళీ తీసుకోవచ్చు, బట్ 100% తీసుకోవడానికి ప్లాన్ చేయండి. 22, 23, 25 3 సంవత్సరాలు అవుతుంది కదా, సో తప్పకుండా కొత్త తీసుకొని అప్లోడ్ చేయడానికి అయితే ప్రయత్నం చేయండి 100%. ఓకేనా. సో ఎడిట్ ఆప్షన్ ఇస్తారు కదా, తర్వాత అప్లోడ్ చేయొచ్చు కదా అంటున్నాను, లేదా ప్రజెంట్ అప్లోడ్ చేసి పెట్టుకోండి. మీకు అప్కమింగ్ వచ్చేటువంటి నోటిఫికేషన్ జాబ్స్కి మీకు రిజర్వేషన్ అనేది వర్తించాలనుకున్నప్పుడు బిఫోరే కదా, మనం అప్లికేషన్ చేసే టైంలోనే కదా మనకి ఎలిజిబిలిటీ ఏమున్నాయని రాసేది. ఇది కూడా అంతే, TGPS ఐడి కూడా అంతే అనమాట. డైరెక్ట్ మనం అప్లోడ్ చేస్తాం కాబట్టి జాబ్కి అప్లికేషన్ చేసేటప్పుడు ఈ యొక్క రిజర్వేషన్ అందులో ఆల్రెడీ మెన్షన్ చేస్తాం, ఉన్నది అని చెప్తాం కాబట్టి తర్వాత డాక్యుమెంట్ అడుగుతారు. లేదు అని ఇప్పుడు చెప్తే డాక్యుమెంట్ తర్వాత ఇస్తే మనకు అవసరం లేదు, అది అప్పుడు చెల్లదన్నమాట, మీకు వర్తించదు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే మరొకరు కూడా అడుగుతున్నారు మనకి ఇక్కడ. క్వశ్చన్ చూసుకుంటే మనకి ఇక్కడ వీళ్ళది, సరే EWS పాతది ఉంది, చెయ్యొచ్చా? ఇప్పుడు NCL కూడా అదే చెప్పాను, EWS కూడా అంతేనండి. ఇది OC వాళ్ళకి ఉంటుంది, ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకి రిజర్వేషన్ క్లెయిమ్ చేసుకోవడానికి OC వాళ్ళు తీసుకుంటారు. అంటే OCలో కూడా పూర్వ ఉన్నటువంటి వాళ్ళకి EWS సర్టిఫికేట్ అనేది తీసుకుంటారు. సో వాళ్ళకి రిజర్వేషన్లో వర్తిస్తుంది అనమాట. ఇది మెయిన్గా జాబ్ పర్పస్లో వర్తిస్తాయి మ్యాక్సిమం, NCL కానీ EWS సర్టిఫికేట్ కానీ. సో ఇప్పుడే తీసి అప్లోడ్ చేయండి మీకు, ఎందుకంటే ఫర్దర్గా వచ్చేటువంటి ప్రతి జాబ్లోనూ రిజర్వేషన్ పరంగా మీరు ముందే చూపించుకుంటున్నారు కదా, మాకు ఈ యొక్క రిజర్వేషన్ ఉంది అని ఉన్నప్పుడు ముందే కదా మనం చూపించుకుంటేనే కదా తర్వాత మనకు వచ్చేటువంటి మనం రాసిన ఎగ్జామ్స్లో కానీ తర్వాత కానీ జాబ్ పర్పస్లో ఉంది కాబట్టి దాని సర్టిఫికేట్ తీసుకురమ్మంటారు. సో మనం అప్పుడు చూపించాలి. ఇప్పుడు లేదని చెప్పిన కానీ తర్వాత తెచ్చి చూపించినా కానీ వేస్టే అనమాట. సో 100% NCL కానీ EWS కానీ కొత్త తీసుకోవడానికి ప్లాన్ చేయండి, అప్లోడ్ చేయండి. తర్వాత ఎడిట్ ఆప్షన్ ఇస్తారు కదా, అప్పుడు అప్లోడ్ చేస్తుంటే కుదరదు, ఇప్పుడు అప్లోడ్ చేసి పెట్టండి 100%గా. ఓకేనా. 25 ఉంటే అప్లోడ్ చేయండి, కొత్తది అయితే అప్లోడ్ చేయండి, అంటే అప్లికేషన్ చేయండి. కొత్తది రాకపోతే 25 అప్లోడ్ చేయండి. లేదు నాకు ఎప్పుడో 2-3 సంవత్సరాలు బ్యాక్ ఉందంటే అది అప్లోడ్ చేస్తా అంటే వద్దండి, మ్యాక్సిమం 26th తీయడానికి ప్లాన్ చేయండి. 1 మంత్ ఉన్నా సరే తీసుకోవడానికి, రాకపోతే ఇన్ టైం లోపు 25th ఉంటే అప్లోడ్ చేయండి. అంత మించి ఆప్షన్ అయితే నేను చెప్పట్లేదు 25th అప్లోడ్ చేయమని, లేటెస్ట్ అప్లోడ్ చేయమని అయితే చెప్తున్నాను. సో దాని మీద అయితే చూసుకోండి 100%. ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే మనకు ఇంకో సబ్స్క్రైబర్ మనం అడిగిన క్వశ్చన్ ఏంటంటే, సార్ EWS పాతది ఇది కాదని చెప్పేసి నేను. మరొకటి చూసుకుంటే మనకు గురుకుల్ OTR అవసరమా? సో గురుకుల్కి OTR అవసరం అంటున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, OTR అనేది 1 టైం రిజిస్ట్రేషన్ TGPSC కింద చేస్తున్నాము. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, TGPSC మనకు ఫర్దర్గా మనకి ఇచ్చేటువంటి జాబ్ నోటిఫికేషన్ ఎవరున్నా కానీ OTR త్రోనే మాత్రమే ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఉంటుంది. సో గురుకుల్కి అవసరమా, వేరే జాబ్స్కి అవసరమా కాదు, TGPS నుంచి వచ్చేటువంటి ఏ జాబ్ నోటిఫికేషన్ నువ్వు రాయాలి అనుకుంటే 100%గా ఈ OTR నీకు ఉండాలి, లేకపోతే నువ్వు నాట్ ఎలిజిబుల్, అప్లై చేయడానికి కుదరదు. సో అది గుర్తుపెట్టుకోండి. TGPSకి ఏమేమి నోటిఫికేషన్ వస్తుందో మీకు ఆల్రెడీ తెలుసు. సో దాని కింద వచ్చేటువంటి నోటిఫికేషన్లు ఏవైనా రాయాలి అనుకున్నప్పుడు 100%గా OTR అంటే 1 టైం రిజిస్ట్రేషన్ TGPSC ఐడి మీకు ఉండాల్సిందే, అప్పుడు మాత్రమే మీరు అప్లికేషన్ చేయడానికి ఎలిజిబుల్, అది కూడా గుర్తుపెట్టుకోండి మస్ట్ అండ్ షుడ్గా ప్రతి ఒక్కరు కూడా. సో నెక్స్ట్ చూసుకుంటే మనకు సెట్ సర్టిఫికేట్ యాడ్ చేయొచ్చా? సెట్ సర్టిఫికేట్ యాడ్ చేయొచ్చా అని మరొక సబ్స్క్రైబర్ అడుగుతున్నారు. మనకు సెట్ అనేది ఇది మనకు స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్. సో ఇది దేనికి యూజ్ చేస్తామంటే 100%గా మనము PG కంప్లీట్ చేసిన వాళ్ళు డిగ్రీ లెక్చరర్ జాబ్స్ రాయడానికి సెట్ అనేది ఒక స్కోర్ కార్డ్, అంటే ఎలిజిబిలిటీ అనమాట. ఇది ఉంటేనే డిగ్రీ లెక్చరర్ జాబ్స్ రాసుకోవడానికి ఎలిజిబుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు బీఈడీ అయిపోయిన వాళ్ళు టెట్ ఎలిజిబుల్ ఉంటేనే DSC రాయాలి. సో దానిలో కానీ సెట్ కూడా అనమాట. సో ఇది ఓన్లీ ఎలిజిబిలిటీకి సంబంధించినటువంటి సర్టిఫికేట్. ఇది మీకు దేనిలో రిజర్వేషన్లో దేనిలో వర్తించదు కాబట్టి ఇది కాదు. మీకు అడిషనల్ క్వాలిఫికేషన్స్ అంటే జాబ్ పర్పస్లో ఉండేటువంటి క్వాలిఫికేషన్స్, అదేమో మీకు ఒక జాబ్ రాయాలన్నప్పుడు మధ్యలో ఉండేటువంటి స్కోర్ కార్డ్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనమాట. ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళే ఆ జాబ్ రాసుకోవాలండి. సెట్కి సంబంధించి సెట్, ఈ టెట్ సర్టిఫికేట్, సెట్ సర్టిఫికేట్, ఆ నెట్ సర్టిఫికేట్ అనేది సపరేట్, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. దీనికి ఎలాంటి సంబంధం లేదు.
సో నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ సార్ నా వద్ద ఫస్ట్ క్లాస్ బోనోఫైడ్ లేదు, కానీ సెకండ్ క్లాస్ నుంచి టెన్త్ ఓకే ప్లేస్లో చదివిన, కాబట్టి ఫస్ట్ క్లాస్ అప్లోడ్ చేయవలసిన అవసరం ఉందా లేదా, అండ్ క్యాస్ట్ ఓల్డ్ది ఉంది, న్యూది తీసుకోవాలంటే టైం పడుతుంది కదా అని అడుగుతున్నారు. సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీరు 100%గా ఏదైనా కానీ ఫస్ట్ క్లాస్ నుంచే చదువుకుంటూ పోతాం. ఫస్ట్ క్లాస్ లేకుండా డైరెక్ట్ సెకండ్ క్లాస్ అయితే చదివాము. సో 100%గా ఫస్ట్ క్లాస్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. సెకండ్ టు 10th ఉందంటే కుదరదు, ఫస్ట్ క్లాస్ నుంచి కూడా ఉండాలి. ఈ ఇయర్లో మీరు ఎందుకు ఆ ఇయర్లో ఎందుకు చదవలేదు, చదివినారా లేదా, ఆ స్కూల్ అసలు మీరు ఉందా లేదా ప్రూఫ్ చూపించాలి. కాబట్టి 100%గా ఫస్ట్ క్లాస్ ఎక్కడ చదివినారో ఆ స్కూల్, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్లేస్లో రెసిడెన్సీ సర్టిఫికేట్ తీసుకొచ్చి మీరైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది 100%గా. గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే క్యాస్ట్ ఓల్డ్ ఉందని చెప్పినారు, బట్ ఏ కమ్యూనిటీ మీరు చెప్పలేదు. బీసీ కమ్యూనిటీ అయితే మీకు ఆ 2014 తర్వాత, అంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఉన్నటువంటి క్యాస్ట్ ఏదైనా ఉంటే ఆ నెంబర్ మీ సేవకి వెళ్ళి చెప్పండి, కొత్త లేటెస్ట్ ఇమీడియట్లీ ఇస్తారు. గుర్తుపెట్టుకోండి, ఓకేనా. దీనికి ఏం టైం వేస్ట్ కాదు, సో త్వరగానే ఇస్తారు. సో అదనమాట. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ మరొకరు అడుగుతున్నారు, మనకు సబ్స్క్రైబర్ చూసుకుంటే సబ్మిట్ అవ్వడం లేదన్న, సబ్మిట్ ఎక్సెప్షన్ అక్యూర్డ్ అని వస్తుంది అని చెప్తున్నారు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే, మనకు ఈ ఓటీఆర్ న్యూ రిజిస్ట్రేషన్ కానీ ఎడిట్ ఆప్షన్ చేసేటప్పుడు మనకు టైం ఫ్రేమ్ ఏమైనా ఉన్నది ఆ విండోలో. మేబీ 30 minutes ఏమో ఉన్నట్టున్నాయి. 30 minutes లోపే మీరు ఇక ఓటీఆర్ అనేది కంప్లీట్ చేయాలి. న్యూ రిజిస్ట్రేషన్ కానీ పాత వాళ్ళైతే ఎడిట్ ఆప్షన్ కానీ కంప్లీట్ చేయాలి. సో ఆ టైంలోపు మాత్రమే కంప్లీట్ అయినాక 30 minutes అయిపోయిన తర్వాతనే మీకు సబ్మిట్ ఆప్షన్ అనేది వస్తుంది. అప్పుడు క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. బిఫోర్ సబ్మిట్ చేద్దామన్నా కానీ సబ్మిట్ అనేది కాదు, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇక మన ఎర్రర్స్ ఉన్నా కానీ ఏమన్నా కరెక్షన్స్ అన్ని చెక్ చేసుకున్నాక, ప్రివ్యూ చెక్ చేసుకున్నాక, లాస్ట్ ఫైనల్గా మీ టైం కంప్లీట్ అయిపోయిన తర్వాతనే సబ్మిట్ ఆప్షన్ అనేది వస్తుంది. అది చూసుకొని క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. అదొకటి గుర్తుపెట్టుకోండి. బిఫోర్ సబ్మిట్ చేసినా కుదరదు, ఆ టైం అయిపోయిన తర్వాతనే సబ్మిట్ ఆప్షన్ వచ్చిన తర్వాతనే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, ఓకేనా. అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ మరొకటి సబ్స్క్రైబర్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, సార్ నా వద్ద ఫస్ట్ క్లాస్, ఓకే ఇది ఆల్రెడీ చెప్పాను నేను, ఇప్పుడు అదొకటి అయిపోయింది. ఇవన్నమాట. మనకైతే ఈరోజు చాలా మంది చాలా క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నారు. సో నాకు తెలిసిన వరకు కొన్నిటికైతే సమాధానాలు వీడియో రూపంలో ఇస్తున్నాను, మరికొన్ని మెసేజ్ రూపంలో రిప్లై ఇస్తున్నాను. సో చాలా మందికి చెప్తున్నాను, కాల్మీఫర్ యాప్ నుంచి నన్ను అయితే కాంటాక్ట్ చేయండి. కాల్మీఫర్ యాప్ ఐడి కూడా మీకు పిన్ చేశాను కామెంట్ బాక్స్లో. సో దాని నుంచి అయితే నిజం కాంటాక్ట్ చేయడానికి ట్రై చేయండి. నేను వాయిస్లో మీకు మెసేజ్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో మెసేజ్లో చాలా మంది పోస్ట్ చేస్తున్నారు, టైం లేక నేను ఇవ్వలేకపోతున్నాను. సో టైం దొరికినప్పుడు అయితే మాత్రం ఈ విధంగా మీ క్వశ్చన్స్ తీసుకొని వీడియో అయితే చేస్తున్నాను, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో ఇది ఈ రోజు అయితే కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను, మీకైతే యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. తప్పకుండా మరికొన్ని ఇంకా వీడియోలు అయితే రాబోతున్నాయి. టీజీపీఎస్ మీద కొన్ని అబ్జెక్షన్స్, సందేహాలు దాని మీద చాలా మంది చేస్తూ ఉన్నారు మనకు మెసేజ్, దాని మీద కూడా వీడియోలు చేయబోతున్నాం. సో ఇన్ టైంలోనే కొన్ని వీడియోలు వస్తాయి. తప్పకుండా ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో నచ్చితే మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి లేటెడ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ అయితే ఫాలో అవ్వండి. మరికొన్ని డౌట్స్లో కూడా మీకు మరొక వీడియో అయితే చేయబోతున్నాను, ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్.